అస్సలాం వాలేకుం వరహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం మన ఆదోని తాహిర్ షా ఖాదీ దర్గాకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 8వ తారీఖు నుంచి ఉరుసు ఉంది. ఇక్కడ ఉరుసు గంధము జియారత్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి భక్తులు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. ఇంకోటి వచ్చేసి చెట్లు పెద్ద పెద్ద చెట్లు వర్షాలు రావడం వల్ల పెద్ద పెద్ద చెట్లు నాటడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇసుక లారీలు కానీ ఆటోస్ పెద్ద పెద్ద ఆటోస్ కానీ ఇక్కడ టిప్పులు పోతుంటారు. ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఉరుసు ఉంది కాబట్టి పెద్ద పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలాంటి వాళ్ళకి జరగాలనేది సంఘటన జరిగితే చాలా కష్టం. అది నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మున్సిపాలిటీ వాళ్ళకి ఇక్కడ ఒక 20 మంది నుంచి 30 మంది వరకు పెట్టి వెంటనే ఇక్కడ ఉండేటువంటి పనులు ప్రారంభిస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఇంకోటి పార్కింగ్ సమస్య కూడా కొంచెం ఉంటుంది. ఇక్కడ మన ట్రాఫిక్ సిఐ గారు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ గమనించి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. కానిస్టేబుల్ ని పెట్టి ఎటువంటి సమస్య రాకుండా అట్లా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి సుల్తాన్పూర్ కానీ పెద్ద దొడ్డనగిరి కానీ పెద్ద పెద్ద ఇక్కడ వచ్చేసి పల్లెటూర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి కొంతమంది ఎమర్జెన్సీగా ఏమైనా అంబులెన్స్ పోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ టైంలో. రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇక్కడ ఏం సమస్య లేకున్నట్లు మీరు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ భక్తులను క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల చూసే మనం చిన్న చిన్న పిల్లలు కూడా ఫ్యామిలీలతో వస్తారు కాబట్టి దీంట్లో వెనకాల ఇటువైపు చూడనా నీళ్ళు ఎక్కువ ఉంది. ఈ నీళ్ళ సంఖ్యలో ఏమైనా పిల్లలు కింద జారితే మళ్ళీ జరగాలని సంఘటన జరిగితే చాలా కష్టం కాబట్టి పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వెంటనే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా పెట్టిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరన్నా దాతలు ఉంటే పెద్ద పెద్ద దాతలు ఉంటారు మన ఆధునిక బంగారు షాపులో కానీ పెద్ద పెద్ద మన మార్కెట్లో ఉన్న కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ కిరాణా షాపులో ఉన్న వాళ్ళు మన పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. అలాగే నాయకులు కానీ అలాగే పెద్ద పెద్ద మన ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇక్కడ ప్యాచెస్ తీపియండి. ఎందుకంటే భక్తులు ఇక్కడ ఆటోస్ వస్తారు, స్కిడ్ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. వర్షాలు పడడం వల్ల చాలా పెద్ద గుంతలు కూడా పడడం జరిగింది. అక్కడ భక్తులు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే దగ్గర వచ్చి ఇలాంటి తాహిర్ షా ఖాదీ దర్గాకి సాయం చేసినారంటే దేవుడు మీకు ఈ రోజు మీరు రూపాయి ఖర్చు ఇచ్చినారంటే మీకు 10 రూపాయలు ఆ దేవుడు కూడా ఇస్తాడని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఆధునిక షహన్షా కాబట్టి ఈయన మీ ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలా. నాయకులు వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరెవరు నాయకులు ఉన్నారో ముందొచ్చి ఇక్కడ ప్యాచెస్ చేయించి మీ యొక్క పుణ్యాన్ని మేము తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. తప్పుగా ఏమైనా మాట్లాడింటే క్షమించాల్సి కోరుతున్నాను. నా పేరు మొహమ్మద్ గౌస్ ఆదోని. हजरत इकराम, आज हम आदोनी शहर की बहुत बड़ी शख्सियत खुतबे आदोनी हजरत सैयदना शाह ताहिर खादी रहमतुल्लाह अलैह की बारगाह में मौजूद है। यहाँ अल्हम्दुलिल्लाह इस साल उर्स शरीफ 9 तारीख के दिन उर्स रहेगा, संदल 8 तारीख को रहेगा, 9 को उर्स रहेगा और 10 को जियारत खानी रहेगी। आप हजरात से खास गुजारिश है कि आदोनी के शहनशाह की बारगाह में हम आ गए। उर्स शरीफ अल्हम्दुलिल्लाह बेहतरीन तरीके पर इस साल हम मनाएंगे। आप मेरी गुजारिश है कि आदोनी के जितने भी सोशल वर्कर्स हैं, तमाम मेरे भाइयों से हाथ जोड़कर गुजारिश है कि आप हजरत के उर्स के मौके पर खिदमत का मौका आपको मिल रहा है। आप जो भी खिदमत करना चाहते हैं आकर हजरत की बारगाह में साहिब की इजाजत लेकर खिदमत कर सकते हैं। और दूसरी गुजारिश कि अल्लाह ताला बहुत सारे लोगों को दौलत से मालामाल करे, उनसे गुजारिश है कि हजरत के आशिकीन से कि आप चाहें तो रास्ते में जो पैचेस डला सकते हैं, रास्ते में जो रुकावट है लोगों की रुकावट को दूर कर सकते हैं। क्योंकि हुजूर करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि अगर रास्ते में कोई चीज रुकावट की है उस रास्ते को दुरुस्त करना भी इबादत है इस्लाम में। तो हजरत के उर्स के मौके पर आपसे खास गुजारिश है, सोशल वर्कर्स जितने भी आदोनी में है और आदोनी में जितने भी दूसरे लीडर्स है और जितने दूसरे पैसे वाले हैं, हजरत के आशिकीन है, आपको सुनहरा मौका मिला। हजरत के उर्स शरीफ में आइए और खिदमत कर कर अपनी आखिरत को आबाद कीजिए। इंशाअल्लाह इस साल उर्स शरीफ 330 पर 2वां उर्स शरीफ है हजरत ताहिर शाह खादी का। और दूसरी बात, संदल असर की नमाज के बाद मस्जिद पुरे के पास आशिर खाने से निकलेगा हर साल की तरह इस साल भी, और मगरिब की नमाज के फौरन यहाँ पर संदल माली चढ़ेगा। और संदल के दिन इशा की नमाज के बाद जबरदस्त तरगी मुशायरा रखा गया है, जिसमें अतराफ व अकनाफ से बड़े बड़े शोरा इकराम आएंगे और हजरत सरकार लौबाली के खानदान के हजरात भी आएंगे। तो आपसे खास गुजारिश है कि इस मुशायरे की महफिल में भी शिरकत करें। और दूसरी बात यह है कि आदोनी शहर की तारीखी शख्सियत है ये, इन्होंने बहुत सारे खिदमत अंजाम दिए। इनकी खुली बड़ी करामत देख सकते हैं आदोनी की बड़ी मस्जिद को जाकर, आप जामिया मस्जिद हजरत की बहुत बड़ी करामत है ये। तो आपसे खास गुजारिश है कि आप इंशाअल्लाह यहाँ पर कुछ खिदमत कीजिए, क्योंकि आजू बाजू के लोग बहुत ज्यादा आते आदोनी को उर्स में, दूसरे शहर से लोग आते, तो वो लोग ये बोलना कि भाई आदोनी में ऐसे सोशल वर्कर्स हैं कि हजरत के उर्स में उन्होंने खिदमत की,
तो ये बहुत बड़ी नेकी की दावत है। मैं अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। शहनशाह आदोनी हजरत सैयद ताहिर शाह कादरी रहमतुल्लाह अलैह की बारगाह में मौजूद है। इंशाअल्लाह 330 पर दुआ और से शरीफ है इस साल अल्हम्दुलिल्लाह। तो आने वाले जायरीन से खास अपील गुजारिश ये है कि पानी बहुत ज्यादा है, माँ बहनों से गुजारिश है कि अपने बच्चों को खास करके संभालने की कोशिश करें, कहीं कोई हादसा ना हो जाए। छोटे बच्चे हैं, पानी देखने के लिए चले गए, अगर फिसल गए तो खुदा ना खास कोई हादसा हो सकता है। तो माँ बहनों से खास गुजारिश के बच्चों की हिफाजत करें। और दूसरी बात, जो भी हजरात लोकल के हैं आधुनिक शहर के, वो खास कोशिश ये करें कि अपनी गाड़ियों को पार्क दूर पर ही कर आए। हर साल ट्रैफिक का बहुत डिस्टर्बेंस होता है यहाँ पर। और तीसरी बात यह है कि आधोनी के हमारे डीएसपी मैडम साहिबा से भी कि यहाँ पर कुछ पुलिस का बंदोबस्त भी रखे ताकि लोगों को आने जाने में खास सहूलत हासिल हो सके और ट्रैफिक का कोई भी डिस्टर्बेंस ना हो सके। तीसरी बात, यहाँ पर पानी के ताल्लुक से भी अल्हम्दुलिल्लाह ये चीज हम ख्याल करते हैं कि अपने बच्चों को और अपने आप को खूब एहतियात आप रखेंगे। हमारे पास हमारे साहिब भी मौजूद है, तो हमें यही गुजारिश करते हैं कि दरगाह की कमेटी, हमारे महमूद साहब है, इम्तियाज साहब है, हमारे नवाज साहब है और हमारे फयाज भाई है, ये तमाम लोग खिदमत करने के लिए तैयार है। इनके साथ देने के लिए आदोनी के मुस्लिम यूथ सोशल वर्कर्स भी कदम आगे बढ़ाएं, अपनी सोशल एक्टिविटी को दिखाएं कि दरगाह के उर्स में हम ये साल ये काम करेंगे, भाई ये साल ये काम करेंगे। तो आप अपने शौक को बढ़ाएं, ये नेक काम में शौक को बढ़ाने की आप कोशिश करें, तो हजरत का यकीनन फैज आपके हक में निकलेगा। हम यही दुआ करते हैं कि अल्लाह रब्बुल आलमीन हजरत ताहिर शाह कादरी के फैजान और बरकत से पूरे आदोनी को मुस्तफिज फरमाए और हजरत ताहिर शाह कादरी रहमतुल्लाह अलैह के फैजान से और उनके वसीले से अल्लाह ताला हमारी दुआओं को, मन्नतों को, मुरादों को अपनी बारगाह में कबूल फरमाए। दरगाह शरीफ के कमान के पास पानी बहुत ज्यादा ठहर कर है। अगर कोई हजरत का आशिक कराना चाह रहा, जैसे भी रखकर पानी क्लीन करा के थोड़ा मट्टी वगैरह दलाना चाह रहा, तो बड़ी खुशी की बात है कि हजरत के उर्स में आपकी भी खिदमत अंजाम पाई जाएगी। तो मेरी यही उम्मीद और गुजारिश है कि अहले आदोनी में जो भी हजरत के आशिकीन है, आइए बढ़ चढ़ कर हिस्सा लीजिए और दरगाह शरीफ की खिदमत कीजिए। अल्लाह ताला हजरत के फैजान से हम सबको मुस्तफिज फरमाए। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। मैं हाफिज रहमान कादरी आदोनी।